హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఇవాళ పచ్చిమిర్చి కోడి పలావ్ చేస్తున్నాను. దానికోసం చూడండి, ముందుగా డేక్షా పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలాన్ని వేసాను అందులో. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 నిమిషాలు చూడండి, ఉల్లిపాయలు వేసుకున్నాను. 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసి ఇందులోనే చూడండి, 1/2 kg చికెన్ తీసుకున్నా. శుభ్రంగా కడుక్కొని చికెన్ని మొత్తం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. మసాలాలో ఇలా మసాలా మొత్తం ఆయిల్లో ఫ్రై కావాలి. ఉల్లిపాయలు, చికెన్ ఎలాగా చూడండి, ఇలా ఫ్రై అయినాక ఇందులోనే రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వాటర్ వచ్చింది. దాంతోపాటు కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. మొత్తం కలిపి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల సేపు ఆయిల్లో చికెన్ ముక్క బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయితే ముక్క కొంచెం పలావ్కి కొంచెం గట్టిగా మారిద్ది. అప్పుడు మంచి టేస్ట్ ఉండిద్ది అనమాట. అలా ఫ్రై అయిన తర్వాత మూత తీసుకొని ఒక టమాటా వేసుకున్నానండి టేస్ట్ కోసము. ఇలా టమాటా వేసుకొని మొత్తం ఇలా టమాటా కూడా బాగా గుజ్జు అయ్యే వరకు చూడండి. ఇప్పుడు మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకున్నాను. అది చూపించడం మిస్ అయిందండి. నేను చెప్తున్నా కదా, ఇవన్నీ వేసుకోండి. అలా పేస్ట్ చేసుకొని మొత్తము ఇప్పుడు అదే ఫ్రై అయిన చికెన్లో వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్టు, పుదీనా పేస్ట్ మొత్తము స్మెల్ అంతా పోయే వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి, దీంట్లో కూడా వాటర్ వస్తున్నాయి. ఇలా వాటర్ వచ్చే వరకు మొత్తం వేసుకొని, నేనైతే పచ్చిమిరపకాయ తక్కువ వేసుకున్నానండి, రేటు ఉన్నాయి కదా అందుకోసమని. అందుకు కొంచెం ఒక 1 స్పూన్ కారం కూడా వేసాను. 1 స్పూన్ కారం వేసుకున్నాను. దాని తర్వాత చికెన్ మసాలా వేసానండి. ఒక ప్యాకెట్ చికెన్ మసాలా వేసి మొత్తం చికెన్ మొత్తం కలిసే వరకు ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఇలా మొత్తం గ్రేవీలాగా చిక్కబడి దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. కడుక్కొని బియ్యం మొత్తము ఇలా నీళ్ళు లేకుండా అందులో వేసుకొని మొత్తం చికెన్ కూడా ఫ్రై అయ్యే వరకు వేపుకున్నాను అందులో. దాని తర్వాత 2 గ్లాసులు తగ్గట్టుగా వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని ఇప్పుడే ఉప్పు కారం సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని కొత్తిమీర కూడా చివరిలో కొత్తిమీర, పుదీనా ఉంటే వేసేసుకోండి. మూత పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఇలాగ మొత్తం ఉడికిపోయింది. ఒక 5 నిమిషాలకి మొత్తం ఇలాగ వాటర్ అంతా ఉడికి 70% వరకు మొత్తం ఉడికిపోయింది పలావ్ అంతా. ఇలా చుట్టూ కలిపేసి అడుగంటకుండా ఇప్పుడు తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోయిద్ది. కొంచెం మంట తగ్గించుకోవాలి. నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నానండి పచ్చిమిర్చి కోడి పలావ్. నేను ఇప్పుడు చేయలేదు, యూట్యూబ్లో చూస్తున్నాను కదా అందుకు చేశాను. చూడండి, చివరికి నీరన్నీ ఇంకిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ నెయ్యి కూడా వేసాను. నెయ్యి కూడా వేసి మొత్తం ఇలా కిందికి పైకి మొత్తం కలయి పెట్టి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు దమ్ పెట్టేసి వదిలేసాను. దాని తర్వాత వేడివేడికి కోడి పలావ్ రెడీ అయిపోయింది. చూడండి, ఇంత చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంది. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.